రాష్ట్ర స్థాయి 10వ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ మెమోరియల్ సీనియర్స్ రగ్బీ పురుషులు మహిళలు పోటీలు అనంతపురం జిల్లాలో నీలం సంజీవ్ రెడ్డి స్టేడియంలో జరిగిన 2 రోజుల పాటు రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చివరి రోజున ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం డిరి మలోల, పీటీసీ అడిషనల్ ఎస్పీ రిటైర్డ్ మల్లికార్జున వర్మ, ఆర్డీఓ కేశవ్ నాయుడు, రాష్ట్ర రగ్బీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రామాంజనేయులు, అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా సెక్రటరీ యాసిన్ మాలిక్ హాజరయ్యారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి 30 జట్లు పాల్గొన్నాయి. ఉదయం నుంచి హోరాహోరీగా సాగిన మ్యాచ్లో జిల్లా ప్రథమ స్థానంలో ఈస్ట్ గోదావరి, 2వ స్థానంలో శ్రీ సత్యసాయి జిల్లా జట్లు నిలిచాయి. రియో ఒలింపిక్స్లో ప్రవేశపెట్టిన రగ్బీ క్రీడ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది అని తెలిపారు. అతిథులు మాట్లాడుతూ ఆటలో గెలుపోటములు సమానంగా స్వీకరించాలని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయి. క్రీడల వలన నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవచ్చు అని వారు తెలిపారు. అనంతపురం సీనియర్ రగ్బీ నిర్వహించాము. ఈ పోటీలో సీనియర్స్ మహిళా విభాగంలో ఈస్ట్ గోదావరి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 2వ స్థానంలో శ్రీ సత్యసాయి జిల్లా నిలిచింది. అనంతరం అతిథుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఇక్కడ ప్రతిభ చూపిన క్రీడాకారులకు జాతీయ స్థాయిలో పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు సుధామోహన్ రెడ్డి, రగ్బీ అసోసియేషన్ కార్యదర్శి యాసిన్ మాలిక్, సభ్యులు జానీశంకర్, సంపత్ కుమార్, శంకర్, శ్రీనివాసులు రెడ్డి, జయన్న, రాజశేఖర్, కృష్ణ, నాగేంద్ర నాయక్, కవిత, నిర్మల, భార్గవి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా క్రీడాకారులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఫిట్నెస్ అనేది ఎంత ముఖ్యమో అనేది కరోనా ఉన్నప్పుడు మనం తెలుసుకున్నాం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, కరోనాలో నేను కడప ఆర్డీఓగా ఉన్నాను, డిఆర్ఓగా ఉన్నాను. 2 సంవత్సరాలు, 1 సంవత్సరం ఆర్డీఓ ఉన్నాను, 1 సంవత్సరం డిఆర్ఓగా ఉన్నప్పుడు ఎన్ని మీటింగ్స్ కండక్ట్ చేశానో, ఎన్ని హాస్పిటల్స్ చూశానో, హాస్పిటల్స్ కూడా విజిట్ చేయాలి. ప్రతిసారి నేను ఒక్కనే వెళ్ళామని నాతో పాటు ఎవరు వచ్చేవాళ్ళు భయంతో. వచ్చిన తర్వాతనే సార్ దయచేసి స్నానం చేయండి సార్, అదేదో కొట్టేవాళ్ళు, హైడ్రోజన్ అది ఉంది కదా, అది కొట్టేవాళ్ళు. మళ్ళీ టెస్ట్ కూడా చేసుకోండి సార్ అనేవాళ్ళు. ఎన్నిసార్లు టెస్ట్ చేసుకున్నా నాతో పాటు ఉన్న కలెక్టర్కి వచ్చింది, అప్పుడు 4 జాయింట్ కలెక్టర్లు ఉన్నారు, వాళ్ళకి వచ్చింది, మా సెక్షన్ సూపరింటెండెంట్, నా అటెండర్కి వచ్చింది, డ్రైవర్కి వచ్చింది, అందరికి వచ్చింది. ఓన్లీ పర్సన్ హూ హెస్ నాట్ గెట్ ఎనీ కరోనా అంటే ఇట్ ఇస్ మీ. బికాజ్ అప్పుడు కూడా నేను 10 కిలోమీటర్స్ రన్నింగ్ చేసేవాడిని మార్నింగ్. ఎందుకు చెప్తున్నానంటే ఇది నిజం, వాస్తవం. కాబట్టి ఇప్పటికీ కూడా 2 అవర్స్ నేను టెన్నిస్ ఆడతాను. ఆడేది కూడా నా వయసుతో 59 వాళ్ళతో ఆడను. నేను ఓన్లీ అండర్ 19 నేషనల్స్తో ఆడతాను. దట్ ఇస్ మై స్పోర్ట్. ఇంకొకటి చిన్న ఎగ్జాంపుల్, జిమ్ములో ఇటీవల నేను ఒక 4 మంత్స్ బ్యాక్ చేయడం జరిగింది. అక్కడ రోప్స్ ఇలా ఊపుతారు. కాంపిటీషన్ జరిగితే, సార్ మీరు అతిథిగా ఉండి కాంపిటీషన్స్ రండి, ఎవరైతే ఎక్కువ అది చేస్తారో వాటికి హైయెస్ట్ ఎంత అన్నా. హైయెస్ట్ ఒక అతను 400+, ఒక 570, 540 చేయడం జరిగింది. సరే మీరు కూడా చేస్తాను, ట్రై చేస్తాను. 100 చేసినప్పుడు చప్పట్లు, 50 చేసినప్పుడు చప్పట్లు, 150 చప్పట్లు, 200 చప్పట్లు వచ్చాయి. వాళ్ళ ఇద్దరిని దాడిపోయా. 500 దాటింది, 600 దాటింది, 700. ఆ 7కి నాకు నేనుగా స్టాప్ చేశాను. కావాలంటే పోయి ఇక్కడే మార్బల్ జిమ్ అని ఉంది, ఒకసారి కోర్టులో కనుక్కోండి. నేను గొప్ప కోసం చెప్పట్లా, దయచేసి అట్ ది ఏజ్ ఆఫ్ 15 ఇఫ్ ఐ కెన్ డూ ఎనీవన్ కెన్ డూ. దయచేసి ఇప్పుడు చూస్తున్నాం, జీవితం కూడా మనకు ఒక గోల్ అనేది ఉంటుంది. ఆ గోల్ సాధించాలంటే ఈజీ కాదు. ఫుట్బాల్లో ఒక గోల్ కొట్టాలంటే, రగ్బీలో ఒక గోల్ కొట్టాలంటే ఎంత కష్టమో, జీవితంలో కూడా ఒక గోల్ సాధించాలంటే అంత కష్టం. మనల్ని అడ్డుకునేదానికి, కాళ్ళు అడ్డుకునేదానికి 100 మంది ఉంటారు జీవితంలో. ఫుట్బాల్లో ఏ విధంగా అయితే కింద పడుతున్నా లేచి మనకు కనపడేది గోల్ ఒక్కటే. ఫుట్బాల్ గోల్ ఒక్కటే. ఎలా ఆ యొక్క గోల్లో కొట్టేదానికి ఎంతమంది అడ్డుకున్నా, మళ్ళీ కింద పడినా లేచి మళ్ళీ పరిగెత్తి ఎలా గోలేస్తామో, జీవితంలో కూడా అంతే. కింద పడినా లేచి పరిగెత్తి గోల్ సాధించే వరకు విశ్రమించాలి. ఇది జీవితంలో మనం క్రీడల్లో జీవితంలో అన్వయించుకోవాలి.
దయచేసి లైఫ్ అనేది ఒక ఆటలాగా ఉండాలంటారు, జీవితం ఒక ఆటలాగా. ఆటే జీవితం ఉండాలంటే నేను కూడా అంటాను, ఆటే జీవితంగా గడుపుతున్నామని. దయచేసి మీకు ఆ అదృష్టం ఉంది. జరుపుకోండి, పర్వాలేదు. స్టేజ్ వరకు జరుపుకోండి, జరగండి మా, పర్వాలేదు. రైట్ సార్, లుక్. నెక్స్ట్ టైం బెటర్ లక్కమ్మా, నెక్స్ట్ టైం భారీగా బాగా ప్రయత్నం చేయండి.